రాజకీయం మళ్లీ పొత్తుల చుట్టూ తిరుగుతోంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ జనసేన మధ్య ఒంటరి పోరు అంశం కొత్త మంటలు రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో లేదా రాబోయే బల్దియా సమరంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ స్పష్టం చేస్తుంటే అసలు పొత్తులపై మాట్లాడడానికి స్థానిక నేతలకి ఏ హక్కు ఉంది అంటూ జనసేన వర్గాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. అసలు తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదా? రెండు పార్టీల్లో ఏం జరుగుతోంది? తెలంగాణ కమల దళంలో ఒంటరి పోరు రాగం ఊపందుకుంది. ఈసారి ఎవరితోనూ పొత్తులు ఉండవు, పార్టీని సింగిల్ గానే అధికారంలోకి తీసుకొస్తాం అని బీజేపీ నేతలు మాట్లాడటం ఒక్కసారిగా రాజకీయాన్ని వేడెక్కించింది. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉండదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు అది స్పష్టం చేస్తాం. రామచంద్రరావు వ్యాఖ్యలపై జనసేన తీవ్రంగా స్పందించింది. తెలంగాణలో పొత్తు ఉందా లేదా అని నిర్ణయించాల్సింది స్థానిక నేతలు కాదని, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రమే దీనిపై క్లారిటీ ఇస్తారని స్పష్టం చేశారు. స్థానిక నేతల కామెంట్స్ తో రెండు పార్టీల శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఇక బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేరు, తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేరని కమలనాథులు భావిస్తున్నారు. గతంలో జనసేనతో కలిసి వెళ్లడంతో పెద్దగా ప్రయోజనం చేకూరలేదని, పొత్తులతో సొంత పార్టీ నేతలకు టికెట్లు దక్కక క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతోందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. గత జూబ్లీహిల్స్ బైపోల్స్ లోనూ జనసేన మద్దతు తీసుకున్నా ఒరిగిందేమీ లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా, అసెంబ్లీ సమరమైనా సింగిల్ గానే ఫైట్ చేసి పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు జనసేన సైతం తెలంగాణలో తన పట్టును పెంచుకునేందుకు దూకుడు పెంచింది. పార్టీలోకి చేరికలు, కార్యక్రమాలను వేగవంతం చేస్తూ క్షేత్రస్థాయిలో గ్లాస్ గుర్తు బలాన్ని పెంచే పనిలో పడింది. తాము కూడా ఒంటరిగా పోటీ చేస్తేనే ఎక్కువ మంది కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం దక్కుతుందనే ఆలోచనలో జనసేన శ్రేణులున్నాయి. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఎన్ని ప్రకటనలు చేసినా తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంటుందని చెప్తున్నారు. ఎన్నికలు సమీపించే సమయానికి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ పొత్తు కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.